అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటదే, మనం ఈసారి కోటప్పకొండ టెంపుల్ చూడబోతున్నామండి. 10 ఏళ్ల తర్వాత నేను ఈ గుడికి వెళ్తున్నాను కాబట్టి మా నాన్న నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ వేసుకుంటున్నానండి. అండ్ ఆల్సో ఇవాళ నేను పెట్టుకోబోతున్న కమ్మలు వచ్చేసి ఫస్ట్ టైం నేను రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కావాలని ఏడుస్తుంటే మా అమ్మ నాకు ఫస్ట్ టైం తీసిచ్చిన రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అండి. అండ్ ఆ బ్యాంగిల్స్ కూడా మా నాన్న నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో ఈరోజు నేను ఈ టెంపుల్కి ఇలా స్పెషల్గా రెడీ అయ్యాను. దుప్పటా వేస్తే చాలా లుక్ వచ్చింది కదా. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్. మొత్తానికి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. నేను, మా అన్నయ్య అండ్ మా పిన్ని. ప్రతి ఒక్కరి వీడియోలో మనుషులు కనపడటం కామన్ కదా, అలానే నా వీడియోస్లో నేచర్ కనబడటం కూడా కామనే కదా. అసలు నా వీడియోస్లో నేచర్ లేదంటే ఆశ్చర్యపోవాలి. అసలు నేచర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అది వరి పంట లాగుందండి, మంచిగా ఉంది వరి పంట మాత్రం. ఎంత బాగుందో చూడటానికి, కనులు విందుగా చూడండి. 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు. నాకేంటో గోదావరి డిస్ట్రిక్ట్ గుర్తొస్తుందండి. ఇంకా ఈ తాడి చెట్లు కూడా భలే ఉన్నాయండి, చుట్టూ పచ్చదనం ఎంత బాగుందో. ఊరి ఎంట్రన్స్ లోనే మనకి శివుని విగ్రహం దర్శనం ఇచ్చిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ టుడే. అండ్ ఆల్సో ఇది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇవి వచ్చేసి సత్రాలండి. అది కార్తీక మాసంలో వనభోజనాలు అవి పెట్టుకుంటాం కదండి, ఇక్కడ పెట్టుకుంటారంట. ఇంకా ఆల్మోస్ట్ లైక్ మనం ఎంటర్ అయిపోయాము ఊర్లోకి. ఇదిగోండి ఆ కొండ మీద గుడికి వెళ్ళాలండి ఇప్పుడు మనం. ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది కదండి. ఇక్కడ కూడా మనకి ఇంకో శివుని విగ్రహం దర్శనం ఇచ్చిందనమాట. ఇంకా ఇలా వెళ్ళిపోతే ఇక్కడ మనకి వినాయకుడు ఉంటారండి. వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత మనం శివుని దగ్గరికి వెళ్దాం. శివుని దగ్గరికి వెళ్ళటానికి మొత్తం 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి మెట్ల మార్గం, 2 ఘాట్ రోడ్ అండి. దీన్నే పాప వినాశన స్వామి దేవస్థానం పడమర మెట్ల మార్గం అని అంటారండి. అలా గోపురం చూస్తుంటే ఏదో మోక్ష మార్గంలోకి వెళ్తున్నట్టుంది కదా అండి. మేమైతే ఇంకా మెట్లెక్కే అంత టైం లేక రోడ్డు మార్గం అదేనండి ఘాట్ రోడ్ వైపు అయితే వచ్చేసామన్నమాట. ఘాట్ రోడ్లో వెళ్ళాలంటే కన్ఫామ్గా వెహికల్కి కొంచెం అమౌంట్ అయితే పే చేయాలండి. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే అలాంటి ఏ యూపీఐ యాప్స్ అయితే పనిచేయవు. కన్ఫామ్గా క్యాషే పే చేయాలి. ఇదిగోండి అక్కడ బోర్డు చూస్తున్నారు కదా, అలా మంత్రం జపించమని ప్రతి చోట ఆర్చ్ లాగా పెడతారండి రోడ్డు మార్గంలో. పుష్ప మూవీలో వైలెన్స్, శ్రావణి వీడియోస్లో నేచర్, లేకపోతే కిక్ ఉండదు కదండి. అబ్బా ఏం చెప్పాను అసలు నేను. ఆకాశాన్ని తాకినట్టుందండి ఇలా కొండలు చూస్తుంటే మాత్రం. ఇలా మధ్యలో మనకి పార్క్ కూడా ఉంటుందండి. ఇది రిటర్న్ లో చూద్దాం మనం. ఇవన్నీ చూస్తుంటే నేను ఫస్ట్ టైం నా పేరెంట్స్ తో వచ్చింది గుర్తొస్తుంది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ క్రితం, అదే 10 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి నేనైతే. ఎంత బాగా ఎంజాయ్ చేశానో అప్పుడు. ఈ పార్క్ కోసం ఈ రోడ్డు మార్గం మొత్తం నడిచాము మేము. ఎందుకంటే మా డాడీ వాళ్ళు బైక్స్ అన్ని మెట్ల మార్గం దగ్గర పార్క్ చేశారు. నేనేమో పార్క్ అని గొడవ చేశాను, ఏడిచాను. అందుకని ఇంకా ఈ రోడ్ వే మొత్తం నడిచామండి మేము. నేనైతే ఈ టెంపుల్కి సెకండ్ టైం వస్తున్నానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. కార్తీక మాసంలో శివుణ్ణి దర్శించుకోవటం మాత్రం. గుడి లోపలికి ఎంటర్ అయిపోయామండి. చాలా పెద్దగా విశాలంగా ఉంది కదండి. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి నందీశ్వరుడి దర్శనం మాత్రం దొరికేసింది. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఎంట్రన్స్ చూడటానికి అసలు ఎంత బాగుందో కదా. ఇలా అరటి చెట్లతో ఎంట్రన్స్ మాత్రం అమోహం అసలు. ముసలావిని చూడండి అసలు ఎంత బాగా వెళ్తుందో లోపలికి. ఆల్మోస్ట్ అది కొంచెం కొండలాగా ఉందండి బాబు. ఆ బామ వయసు వచ్చేసరికి మనం కూడా ఇంత స్ట్రాంగ్గా ఉంటే ఎంత బాగుండో. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ అలా ఉంటుందండి. సో ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళిపోతున్నానండి. ఇలా గ్రీన్ మ్యాట్ ఎందుకు వేశారో కూడా నేను లాస్ట్లో చెప్తానండి. పక్కనే మొక్కలు కూడా చాలా బాగున్నాయి కదా అండి. అండ్ ఆ పక్కనే ఉన్న బొమ్మ గురించి కూడా మీకు లాస్ట్లో నేను చెప్తానండి. గ్రీన్ మ్యాట్ ఎందుకు వేశారంటే అండి, నా బర్త్డే రోజు నేను యలమల కుదురు శివాలయంకి వెళ్ళాను కదా, అక్కడ వచ్చిన పండితులు ఇక్కడికి కూడా వచ్చారండి. ఈ రోజే నేను వచ్చే ముందే వచ్చి వెళ్ళిపోయారండి. అందుకే అంత అందంగా రెడీ చేశారండి టెంపుల్ ఈ రోజు. నేనైతే కొబ్బరికాయ కొనుక్కొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. ఈ రోజు అంత హడావుడి ఎందుకు లేదు అనుకోవచ్చండి. ఆ పండితులు వచ్చినప్పుడు మాత్రం చాలా హడావుడి, చాలా మంది జనాలు ఉన్నారండి. వాళ్ళు వెళ్ళిపోయాక వచ్చామండి మేము, ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు కదా అని. ఈ మెట్లు మాత్రం వామ్మో కొండెక్కుతున్నట్టుందండి బాబు. ఇంకా వెంటనే మనం దర్శనానికి వెళ్ళిపోదామండి. ప్రత్యేక దర్శనం వచ్చేసి 100 రూపాయలు అంటండి. ఇక్కడ రద్దీ ఏమంత ఎక్కువగా లేదని చెప్పేసి మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము.
ఇలా ఉంటుందండి లోపల. చాలా బాగుంది కదా, భలే అలంకరణ చేశారండి ఈరోజు మాత్రం. అదేనండి గర్భగుడి. నేను శివుణ్ణి చూడటానికి మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లోపల 100 రూపీస్ దర్శనం వాళ్ళు అస్సలు దేవుని చూడనివ్వలేదండి బాబు. కానీ ఇక్కడ సేవ చేసే వాళ్ళు మాత్రం ఎంత బాగా సపోర్ట్ చేశారో. ఆ 100 రూపాయల దర్శనం వాళ్ళందరూ దర్శనం చేసుకొని వెళ్ళిపోయేంత వరకు ఆగి మమ్మల్ని ఒక 5 మినిట్స్ చూడనిచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ టుడే. 10 ఏళ్ళ తర్వాత వచ్చినా సరే ఎంత బాగా చూశానో శివుణ్ణి మాత్రం నేను ఈరోజు. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి బయట టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం మనం. ఇంతకీ కోటప్పకొండ విశిష్ట తెలుసా అంటే మీకు? నాకు తెలిసిన ఏదో కొంత మీకు చెప్తాను వినండి. శిలాశాసనాల ప్రకారం ఈ ఆలయం క్రీస్తు శతకం 1772 కంటే ముందే కట్టించారండి. ఈ ప్రదేశాన్ని పరిపాలించిన అనేక మంది రాజుల్లో శ్రీకృష్ణ దేవరాయలు ఆలయ నిర్వాహం కోసం పెద్ద మొత్తంలో భూములను విరాళంగా ఇచ్చారంట. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఎత్తు మాత్రం 600 అడుగులు ఉంటుందండి. కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే పవిత్ర క్షేత్రం. నరసరావుపేట సమీపంలోని ఈ ఆలయం 3 కొండల మీద సమూహంగా ఉండటం వల్ల కోటప్పకొండ అనే పేరు వచ్చింది. ప్రధానంగా ఇక్కడ శ్రీ త్రికోటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ప్రతి శివరాత్రి వేళ లక్షలాది మంది భక్తులు ఇక్కడ గుమ్మగుడి స్వామి అనుగ్రహం పొందేందుకు తరలి వస్తారట. ఈ ఆలయం శివుని భక్తులకు మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమకులకు కూడా ఆకర్షణంగా నిలుస్తుంది. పచ్చని కొండలు, గిరి ప్రదక్షిణ మార్గాలు భక్తుల మనసుకు ఆధ్యాత్మిక శాంతిని ప్రదర్శిస్తాయి. కోటప్పకొండను సందర్శించడం ద్వారా భక్తులు పాప విమోచనం పొందుతారని, శివుని అనుగ్రహం ప్రసాదిస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇదండి నాకు తెలిసిన కథ కోటప్పకొండ గురించి. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి కోటప్పకొండ. ఇక నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? అంత బాగా రెడీ అయ్యి వెళ్ళాక, అది 10 సంవత్సరాల తర్వాత వెళ్ళాను కాబట్టి గుర్తుగా కొన్ని ఫొటోస్ పిక్స్ ఉండాలి కదా, అందుకే పిక్స్ తీస్తున్నాను. ఇంతకు నా ఫోటోగ్రాఫర్ ఎవరు అనుకున్నారా? మా అన్నయ్య అండి. పాపం ఎంత కష్టపడి తీస్తున్నారో నన్ను మాత్రం. వెనక ఆ శివలింగ విగ్రహం మాత్రం ఎంత బాగుందో కదా. అదేంటంటే ఆ శివలింగానికి 3 వైపులా శివుడు ఫేస్ చేసి ఉంటారండి. అండ్ ఇంకో వైపు వచ్చేసి త్రిశూలం ఉంటుంది, మీరు చూసే ఉంటారు కదా, అదిగోండి. అండ్ ఇది వచ్చేసి గోపురం అండి. ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. ఇంకా ఆల్మోస్ట్ టైం కూడా 12:30 అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్దామని బయలుదేరాము. ఇలా ఉంటుందండి బయట. దర్శనం అంతా అయిపోయాక బయట కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసాము. అక్కడ వ్యూ ఉంటుందండి బాబు, చాలా బాగుంటుంది. నేను అక్కడ కూడా మీకు చూపిస్తాను పదండి. ఇక్కడ మాత్రం దేవుడి పటాలు చాలా బాగున్నాయి కదా. మనం ఎక్కడికి వచ్చినా సరే ఒక 100 ఫోటోలు 50 వీడియోలు తీసుకోవాల్సిందే మన ఇసుకిచ్చి మరి. ఆ తర్వాత ఆ 100 ఫోటోలలో ఓ 50 ఫోటోలు డిలీట్ చేయడం, 50 వీడియోలలో 25 వీడియోలు డిలీట్ చేయడం. ఆ తర్వాత మన చేత కొట్టించుకోవడం. అది బాగా రాలేదు, ఇది బాగా రాలేదు అని కంప్లైంట్ చేయడం. ఇదే సరిపోద్దండి మనకి. ఇంకా ఇక్కడ మా పిన్ని చెప్తుందండి అటు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది వ్యూ అని. నాకు అసలు తెలియదు అంత బాగా కొండలు అలా ఉంటుంది అని చెప్పేసి. వెళ్ళేంత వరకు నాకు అసలు చిన్నప్పుడు ఇదంతా ఎక్స్ప్లోర్ చేశానా అని కూడా గుర్తులేదు. బట్ చెప్తున్నాను కదండి, మీరే చూస్తున్నారుగా ఎంత బాగుందో. ఆల్మోస్ట్ లైక్ ఆ లొకేషన్ చూడండి, కింద మాత్రం ఊటీకి వచ్చినట్టు ఉంది కదా ఆ లొకేషన్ మాత్రం. ఆ గ్రీనరీ, కొండలు, అబ్బబ్బబ్బా సూపర్. నేనైతే అసలు అక్కడ నుంచి రాబుద్ది కాలేదు. నాకు ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. నేను కొన్ని పెడతాను చూడండి కమ్యూనిటీ పోస్ట్లో. ఇంకా రిటర్న్ అయిపోతామండి. మనం మధ్యలో పార్క్ వదిలేసాం కదా, వెళ్ళి ఆ పార్క్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతామే. ఇక్కడ మన బొజ్జ వినాయకుడి బొమ్మ కూడా చాలా బాగుంది కదా, చూస్తుంటే మాత్రం. నాకు రిటర్న్లో కనపడిందండి, వచ్చేటప్పుడు నేను అంత గమనించలేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను నేను. వనవిహారి అంట అండి, అంటే మొత్తం తిరగొచ్చు. అక్కడ కొంచెం చిన్న చిన్నగా చెట్లు, అడవి లాగా ఉంటుంది చిన్నది. అండ్ ఆల్సో ఇక్కడ పార్క్ ఉంది. కోతులండి బాబు బొచ్చడు ఉన్నాయి. ముందు ముందు మీరే చూస్తారు కదా అసలు ఎన్ని కోతులు ఉన్నాయా అని. అదిగోండి అదేనండి పార్క్. నేను లోపలికి వెళ్దాంలని వెళ్తుంటా అండి, నా చేతిలో కొబ్బరికాయ కవర్ ఉంది. అది చూసి కోతులు వెంటబడ్డాయండి బాబు. ఇది వచ్చేసి ఒక జూ లాగండి, అంటే చిన్న చిన్న నెమళ్ళు అండ్ ఆల్సో పక్షులు, రకరకాల పక్షులు, అలా చిన్న చిన్న జంతువులు ఉంటాయండి. పెద్ద పెద్ద పులులు, ఏనుగులు అయ్యే ఉండవు, అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఏదో కొంచెం నేచర్ని ఎక్స్ప్లోర్ చేసేటట్టు చాలా అయితే బాగుంటుందండి. అండ్ ఇక్కడ అండి ನಾನು అస్సలు ఎంత బాగుందో. నాకు చిన్నప్పుడు నాకు పార్క్ వచ్చినట్టు గుర్తు, కానీ పక్కన ఉన్న ఇది ఎక్స్ప్లోర్ చేసినట్టు నాకు గుర్తులేరు. బోట్ రైడింగ్ కూడా ఉందంట అండి. ఆ చిన్న కొలం లాగా ఉంది కదా, ఆ మధ్యలో శివుడి విగ్రహం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు నీళ్లు కూడా పచ్చని
కలర్లో ఉంది కదా, ఇంతకు ఆ నీళ్ళు ఆ కలర్లో ఎందుకు ఉన్నాయంటే చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల యొక్క షాడో ఆ నీళ్ళలో పడి ఆ కలర్ అలా గ్రీనిష్గా కనపడుతుందండి. నాకైతే చూడండి అసలు కొలం చుట్టూ చెట్లు, వామ్మో కొండలు, అసలు ఎంత బాగుందో. ఇక్కడ మాత్రం ఫొటోస్ చాలా బాగా వస్తాయి. కోతులు మా చూస్తేనే నాకు భయం వేస్తుంది. అసలు ఎన్ని కోతులు అనుకుంటున్నారు, అసలు బొచ్చడు ఉన్నాయండి బాబు. ఎవరైనా సరే ఇక్కడ కోటప్పకొండకు వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కోతులతో. లగేజ్ కూడా సేఫ్గా పెట్టుకోండి, కోతులు ఉంటాయి కదా. ఇంతేనండి ఈ వీడియో. నా ఈ కోటప్పకొండ ట్రిప్ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నా వీడియో. బాయ్ బాయ్.